ఎంతైనా తాళి కట్టినటువంటి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ఇటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిందని ఆమెకు తెలిసినా భర్తను వదిలిపెట్టుకోదు. పిల్లలకు తండ్రి అవసరం. అందుకే భర్తను బావను కాపాడడానికి ఆడుతున్నటువంటి డ్రామాగా పులివెందుల కావచ్చు, కడప జిల్లా కావచ్చు, యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమవుతున్న ఈ నర్రెడ్డి సునీతారెడ్డికి ఆమెను ఎంబడేసుకొని తిరుగుతున్నటువంటి మున్సిపల్ షర్మిలకు మాత్రము ఇది అర్థమైతలేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 100% ఇంటి దొంగలను ఈశ్వరుడు పట్టడు. ఇంటి దొంగలే ముందుకొచ్చి కోర్టులను ఇబ్బంది పెట్టుకుంటూ మున్సిపల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి వారము ప్రతిరోజు నెలకు 5 సార్లు 6 సార్లు సుప్రీంకోర్టుకు పోయి